ఓకే. కిరణ్ స్టార్ట్ చేయి కిరణ్. ఓకే మౌనిషి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్. సో ఎండోమెంట్ ఫైనల్లీ 7 మెంబర్స్ లో మీరు సాధించారంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఇది అచీవ్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ మీ లిస్ట్ లో మీ నేమ్ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ గురించి డీటెయిల్స్ చెప్పండి. నా బ్యాక్గ్రౌండ్, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాను సార్. దాని తర్వాత ఐటీ 1 year చేసి ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఇనిషియల్లీ యూపీఎస్సి ట్రై చేశాను, తర్వాత ఇంకా గ్రూప్ 1 ఏపీఎస్సిలోనే అంతా ఫోకస్ పెట్టాను. ఇంకా మెయిన్స్ కి ఒక 2 times ఇచ్చాను ఏపీఎస్సికి. అది కాకుండా గ్రూప్ 2 మెయిన్స్ కూడా మొన్న రాశాను, అది క్లియర్ అవ్వలేదు. లాస్ట్ ఇంకా క్లియర్ అవ్వకపోయేటప్పటికి అంత హోప్ అంతా పోయింది, అంటే అంత హార్డ్ వర్క్ చేసి రాలేదు అని చెప్పి. ఇంకా అదే టైంలో సెప్టెంబర్ అరౌండ్ ఆ టైంలో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఈవో నోటిఫికేషన్ అని చెప్పి ఈ మిస్టర్ కాంపిటేటివ్ ఛానల్ వచ్చిందనమాట. ఈవోది ఉంది అన్నట్టు నాకు ఈ ఛానల్ రిలేటెడ్ తెలిసినప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ మెసేజెస్ లో లాస్ట్ డేట్ అప్లై చేయాలి అని చెప్పి వచ్చింది. యాక్చువల్లీ అప్లై చేద్దాం అనుకున్నాం కానీ చేయలేదు. లాస్ట్ డేట్ అప్లై చేయాలి అన్నప్పుడు దాంట్లో వచ్చిన తర్వాత ఇంకా అదే రోజు అదే మినిట్ ఓపెన్ చేసి అప్లై చేసేసాను. ఇంకా అదే లాస్ట్ డేట్ అనమాట. దాని తర్వాత అప్పుడు కూడా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయలేదు. అంటే నాకు అప్పుడు ఏంటంటే వేరే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వేరే ఎగ్జామ్ జరుగుతూ ఉంది. సో దాని మీద ప్రిపేర్ అవుతూ ఉన్నాను. December 13th అరౌండ్ అప్పుడు ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిస్టర్ కాంపిటేటివ్ లో ఒక 60 days స్ట్రాటజీ అని ఒక వీడియో వచ్చింది అనమాట యూట్యూబ్ లో. అది చూసిన తర్వాత ఏంటంటే ఓకే, అంటే మళ్ళీ ఈవో ఎగ్జామ్ దీని మీద ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి దాంట్లో ఏమేమి చెప్పున్నారు మామూలుగా అవి ఫాలో అయ్యాను. అంటే అసలు సిలబస్ ఏంటి అది ఆ రోజు ఇంకా ప్రింట్అవుట్ తీసుకొని సిలబస్ ప్రింట్అవుట్ నాకు ఆల్రెడీ నేను జనరల్ స్టడీస్ అంతా ముందర ఎగ్జామ్స్ లో బాగా ప్రిపేర్ అయినాను కాబట్టి నాకు దాంట్లో ఆల్రెడీ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ప్రతి సబ్జెక్ట్ మీద ఉంది, నాకు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి షార్ట్ నోట్స్ లాగా. సో అది నేను రివిజన్ చేసుకున్నాను. మెయిన్ ఏంటంటే హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ ఇది అసలు కంప్లీట్ గా జీరో, అసలు లేదు, నాకు అసలు తెలియదు ఇది ఏంటి అని. సో ఇంకా దాని రిలేటెడ్ ఏదన్నా ఉందా ఏంటి అని ఒక్కొక్కటి సర్చ్ చేసుకుంటూ చూడటం. తర్వాత మిస్టర్ కాంపిటేటివ్ లో ఏదైనా ఫ్రీ రిసోర్సెస్ ఉంటే ఫెస్టివల్స్ వాటి మీద టాపిక్స్ దాని మీద నోట్స్ చేసుకున్నాను. ఇంకా టెస్ట్ సిరీస్ తీసుకున్నాను కాబట్టి దాంట్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అంతా ఇస్తూ ఉంటారు, దాని రిలేటెడ్ నోట్స్ చేసుకున్నాను. మోస్ట్లీ ఏంటంటే నేను ప్రిపేర్ అయిన సిలబస్ దాంట్లో ఎగ్జామ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ లో టెస్ట్ రాసిన తర్వాత ఏమేమి మిస్టేక్ అవుతుంది, ఏ టాపిక్ మీద ఎక్కువ మిస్టేక్ చేస్తున్నాను అది మళ్ళీ రివైజ్ చేసుకోవడం, ఏదన్నా నాకు రాని ఆ నోట్స్ లో లేని క్వశ్చన్ ఏదన్నా టెస్ట్ లో ఇచ్చుంటే అది మళ్ళీ యాడ్ చేసుకోవడం, దాని మీద సర్చ్ చేసుకొని రిలేటెడ్ అలాగా ప్రిపేర్ అయ్యాను. ఓకే, ఫైన్. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై ఎండ్. కిరణ్ ఆల్రెడీ చెప్పారు. సో వెరీ నైస్. మీరు ఈ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అసలు ప్రిపేర్ అవ్వడం ఎలా, జర్నీ ఎలా స్టార్ట్ చేశారు అనేది అంతా చెప్పారు. సో ఓవర్ దిస్ టైమ్ అసలు మీరు 2021 లో ఇది అసలు ఎండోమెంట్ ఉందని తెలియదు సార్. తెలియదు. ఓకే ఓకే. వాట్ ఆర్ యువర్ స్కోర్స్? అసలు పేపర్ 1 ఎంత స్కోర్ వచ్చింది, పేపర్ 2 ఎంత వచ్చింది? పేపర్ 1 నేను ఈ రోజే చూసుకున్నాను ఇందాకకి వచ్చిన తర్వాత. పేపర్ 1 లో 94 సార్, 94 నెగటివ్ తీసేస్తే. పేపర్ 2 లో 120 సంథింగ్, అంటే రెండు కలిపి 206 వచ్చింది సార్. రెండు కలిపి. మోనిష గారు, మిస్టర్ కాంపిటేటివ్ లో జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఫస్ట్ డే స్టార్ట్ అయింది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ పెట్టినవే మిస్టర్ కాంపిటేటివ్ నోటిఫికేషన్ తో నోటిఫికేషన్ స్టార్ట్ అయింది. ఇది మాత్రం అంటే అది రాకపోయిండుంటే మేబీ డేట్ మర్చిపోయి ఉండేదాన్నేమో సార్. అంటే నాకు ఏంటంటే ఒకటి నేను ఎగ్జామ్ ది చూసిన తర్వాత ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకున్నాను. ఎలిజిబిలిటీ ఉంది అన్న తర్వాత పోస్ట్ చూస్తే 7A అన్నట్టు ఉండింది.
సెవెన్ తర్వాత ఏంటి అప్లై చేద్దామా లేదా, సర్లే చేద్దాంలే తర్వాత చేద్దాం అన్నట్టు ఉన్నానన్నమాట. ఆ రోజు ఆ టెక్స్ట్ రాకుండా ఉండుంటే మేబీ చేయకపోయి ఉండేదాన్ని. కరెక్ట్‌గా టెక్స్ట్ రావడం, ఇంకా డేట్ చూసుకున్నాను. వెంటనే అదే టైంలో అప్లై చేసేసాను. ఆ తర్వాత అంటే మిస్టర్ కాంపిటీటివ్‌ది గ్రాండ్ టెస్ట్స్, కరెంట్ అఫైర్స్ అంటే అన్నీ ఈ హిందూ ఫిలాసఫీలో కూడా ఒకటేంటంటే టెస్ట్ రాస్తున్నప్పుడు మన మిస్టేక్స్‌ది ప్లస్ సరి చేసుకోవడం, ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డప్ కూడా మోస్ట్‌లీ మాక్ టెస్ట్ వల్లే వస్తుంది. డైరెక్ట్‌గా ఎళ్ళిపోతే అసలు అది ఫుల్ అన్‌నోన్‌గా ఉంటుంది అంతా. డైరెక్ట్‌గా టెస్ట్‌లో, ఎగ్జామ్‌లో చేయాలి అననంటే. స్ట్రాటజీ అంతా మధ్య మధ్యలో సార్‌ది వీడియోస్ కూడా అన్నీ ఫాలో అవుతూ ఉంటాను. ఏదన్నా పెట్టినా కూడా. అవును. ఇంకా టెస్ట్ సిరీస్ హ్మ్. ఎలా యూజ్ అయిందండి? టెస్ట్ సిరీస్ టెస్ట్ ఎలా యూజ్ సీరీస్‌ది అయింది? యాక్చువల్లీ నాకేమనిపించిందంటే, మిగతా అంటే నేను సార్‌ది వీడియో చూసిన తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ఇది పెట్టాలి అనని. అంటే ఈ వితిన్ 2 మంత్స్‌లో మనం ఎంత చేయగలం, అందులో నుంచి సరిగ్గా అంటే ఎఫిషియన్సీ ఉంటుందా లేదా, తీసుకొని కరెక్ట్‌గా గ్రాస్ప్ చేయగలమా లేదా, అంటే నాకు యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత ఇది తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది అనే అనిపిచ్చింది. తర్వాత వన్స్ అది తీసుకున్న తర్వాత ఏంటంటే కరెక్ట్‌గా టైంకి టెస్ట్ సిరీస్ అంతా కండక్ట్ చేశారు ఉండేది. హ్మ్. ఆల్సో ఆన్సర్స్‌ది అంతా కొంచెం క్లారిటీగా కొన్ని వాటిల్లో కరెక్ట్‌గా ఇచ్చున్నారు. అందులో సొల్యూషన్స్‌లో వాటిల్లో. నాకు తెలియనివి కూడా చాలా ఉండున్నాయి సార్. అంటే కొంచెం తెలియనివి నోట్ చేసుకుంటూ ఉన్నప్పుడేంటంటే, ఓకేలే కొంచెం కవర్ అవుతుంది ఎక్కడో అని. కొంచెం ఏదన్నా కొంచెం బెటర్ మార్క్స్ వచ్చినప్పుడేంటంటే, ఓకే. కరెక్ట్ గానే వెళ్తుంది ప్రిపరేషన్ అని అనిపిస్తుంది. సో ఓకే. మీరు టెస్ట్ సిరీస్ లో రాసిన క్వశ్చన్స్ కానీ అవన్నీ కూడా మంచిగా రిఫ్లెక్ట్ అయ్యాయి ఎగ్జామ్ లో సార్ నాలెడ్జ్ అంతా? జెన్యూన్‌గా చెప్పాలంటే నాకు యాక్చువల్లీ ఎగ్జామ్‌ది మొత్తం మెమరీ అంతా ఫ్లాష్‌లో ఉంది సార్. అంటే నేనేంటంటే ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయినంత వరకు రాసేసాను. తర్వాత కీ కూడా చూసుకోలేదు. ఓన్లీ ఏంటంటే కొన్ని కొన్ని అంటే చాలా ఎగ్జామ్ హాల్‌లో నాకు కొంచెం డౌట్‌గా ఒక 3, 4 క్వెషన్స్ అదా, ఇదా అని ఆప్షన్ అలాంటి డౌట్‌గా ఉండేవి. నేను సెర్చ్ చేసి జస్ట్ కరెక్ట్ అయితే ఓకే. రాంగ్ అయితే అబ్బా! అని అలా అనుకోని వదిలేసాననమాట. కీ నేను చూసుకోలేదప్పుడు. ఓకే. అందరూ ఆల్మోస్ట్ 200 అబోవ్ స్కోర్ చెప్తుంటే అంతంత వస్తుందా, మనకొస్తదా అంత అని కొంచెం అప్పుడు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పోయిందనమాట రాసొచ్చిన తర్వాత. నాకు ఈరోజు చూసుకుంటే తెలిసింది నాది కూడా 200 అబోవే ఉండింది అని. 20 వచ్చింది. 206 ఆ! సో దెన్ మేబీ 110 వచ్చుండొచ్చు పేపర్ 2. అంటే నెగెటివ్ మార్క్స్ పోను అంతా ఓకే. చేసి ఓకే. ఓకే. లాస్ట్‌లో ఫైన్. స్కోర్ చూసుకున్నప్పుడు 206 వచ్చింది. ఓకే. ఓకే. ఫైన్. ఫైన్ అండి. ఫైన్. సో ఫ్యూ క్వెషన్స్ ఏంటంటే అందులోనే లాస్ట్ మూమెంట్లో ఒక 1 వీక్ 10 డేస్ ఉందనగా ఒక కరెంట్ అఫైర్ ఫైల్, కొన్ని ఈవో కరెంట్ ఆ! ఇష్యూస్, ఎంసీక్యూస్ అవును. పెట్టాం. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఎక్కడ కూడా ఎండోమెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ రాలేదు, ఎవరు ఇవ్వలేదు. అవునవును సార్. మనం ఏం చేసాం, ఇవ్వలేదు. పేపర్లో ఉన్న థింగ్స్, ఆన్ గోయింగ్ ఆస్పెక్ట్స్ అన్ని ఇంక్లూడ్ చేసి హిందూ ఫిలాసఫీలో కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, ఎండోమెంట్ యాక్ట్ లో చేంజెస్ ఏమున్నాయి, వాటిని అవొచ్చాయి కూడా గూడా సార్ యా ఇన్కార్పొరేట్ ఎగ్జామ్‌లో. చేసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ మీకు రిఫ్లెక్ట్ అయ్యాయి, జస్ట్ ఒక 3 పేజెస్ 4 పేజెస్ ఫైల్ నుంచి. ఐ థింక్ ఈవో ఆ చాప్టర్ ఏదైతే ఉందో ఈవో డ్యూటీస్ ఈవో యా ఆఫీస్ దానిది ఆల్మోస్ట్ అన్నీ రిఫ్లెక్ట్ అయ్యాయి సార్ యా ఉండేవి యా రిలేటెడ్ అందులో. ఓకే. యాక్చువల్లీ అది నేను లాస్ట్‌లో ఆ ఫైల్‌ని చూడడం వల్లే నాకు ఏంటంటే నేను కొంచెం కాన్ఫిడెంట్‌గా పెట్టగలిగాను అవంతా. నైస్. వెరీ లాస్ట్‌లో క్వెషన్స్ మాత్రం లేకపోతే ఎయిదర్ వదిలేసేదాన్ని. లేకపోతే ఇంకా ఏదో రాంగ్ ఆప్షన్ 50, 50 లాగా అలా ఉండేది. కరెక్ట్‌గా కాన్ఫిడెంట్‌గా అయితే పెట్టగలిగేదాన్ని గాదు. ఓకే. కొంచెం కరెక్ట్ చూడగానే ఇది ఆన్సర్ అని తెలిసిపోయింది. సో, టైం గూడా కొంచెం కలిసొచ్చింది మిగతా వాటిల్లో ఆలోచించడానికి. గుడ్ గుడ్. సో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది ప్రిపేర్ అయ్యేవారు, ఎండోమెంట్ ఎగ్జామినేషన్ కి ఆస్పైరింగ్ గా ఆ జాబ్ చేయాలి, దేవుడి సన్నిధిలో పని చేయాలి అనే తపనతో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి వాట్ విల్ యూ సజెస్ట్ యువర్ స్ట్రాటజీ ఫర్ జనరల్ స్టడీస్, ఎటువంటి స్ట్రాటజీ సజెస్ట్ చేస్తారు?
హిందూ ఫిలాసఫీకి ఎటువంటి స్ట్రాటజీ సజెస్ట్ చేస్తారు? ఒక 5 to 6 లైన్స్ లో రెండింటికి చెప్పగలరా? సార్ ఏదన్నా ఎగ్జామ్ కి జనరల్లీ సిలబస్ అయితే మనం కరెక్ట్ గా ముందు పెట్టుకొని ప్రతి టాపిక్ కి దాని రిలేటెడ్ నోట్స్ అయితే మనగా చేసుకోవాలి సార్. అంటే ఎయిదర్ కోర్స్ చూసి క్లాసెస్ చూసి చేసుకుంటే తొందరగా అయిపోతుంది, లేకపోతే మనగా చూసుకుంటే ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. క్లాసెస్ తీసుకొని ఇంకా పర్టికులర్ చాప్టర్ది దాని రిలేటెడ్ నోట్స్ చేసుకుంటూ తర్వాత దాని రిలేటెడ్ టెస్ట్ ఇస్తూ ఉంటే ఏంటంటే మనది రివిజన్ అవుతుంది. ఏమన్నా పోయిన మిస్టేక్స్ చూసుకొని కరెక్ట్గా మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చేసుకోవడానికి. సో నాదైతే మెయిన్ గా సిలబస్ కరెక్ట్ గా స్టిక్ ఆన్ అవ్వడం తీసుకొని, అంటే ఫస్ట్ నుంచి అది ముందు పెట్టుకొని ఉండాలి. ప్రతి టాపిక్ కి నోట్స్ చేసుకోవాలి. ఆ నోట్స్ చదివిన తర్వాత దాని రిలేటెడ్ టెస్ట్ రాయాలి. ఇంకా మిస్టేక్స్ మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. సో జిఎస్ కూడా సిమిలర్ స్ట్రాటజీని పాటించారు. జిఎస్ది యాక్చువల్లీ నేను అంటే ఇంతకు ముందు నేను రాసుకున్నది పాలిటీ అయితే పర్టికులర్ ఆ బుక్వి అవి చూసుకొని దాని రిలేటెడ్ నోట్స్ చేసుకున్నాను కదా, అది రివిజన్ది ఇంకా టెస్ట్ రాయడం. దాంట్లో కరెంట్ ఓకే. అఫైర్స్ అయితే సపరేట్ ఇంకేదైనా పీడిఎఫ్ ఫైల్స్ అంటే మనకి ఓపెన్ గా దొరికేవి అవి చూసుకుని ఉన్నాను దొరికే కంటెంట్. మార్కెట్. బట్ ఈసారి కొంచెం జిఎస్ ఏంటంటే ఈ ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి కొంచెం లాజిక్ బేస్ లో అంటే కొంచెం నార్మల్ గా వచ్చాయి. దానివల్ల మేబీ కొంచెం పెరుగుండొచ్చు, అంత టఫ్ గా రాలేదనిపించింది. సో మిస్టర్ కాంపిటేటివ్ ని మీరు మిగతా అంటే మీ జర్నీలో, ఎండోమెంట్ జర్నీలో మిస్టర్ కాంపిటేటివ్ ఖచ్చితంగా మంచి సపోర్ట్ అయితే ఇచ్చింది కదా. అంటే నాకు వాల్యూ టెస్ట్ ఎడిషన్ పరంగా అనేది ఉంది అయితే కదా మీ హార్డ్ ఫుల్ వర్క్ లో. హెల్ప్ సార్. అంటే నేను వేరే దగ్గర టెస్ట్ కూడా తీసుకోలేదు, నేను ఓన్లీ ఇదే అన్నమాట చూస్ చేసుకుంది. నాకు చూస్ చేసుకున్నందుకు కరెక్టే చూస్ చేసుకున్నాను అని అయితే అనిపించింది నాకు. ఫైనల్ గా ఎగ్జామ్ ముందర కూడా నాకు కొంచెం ప్రిపరేషన్ కంప్లీట్ అయింది అనిపించింది టెస్ట్ రాసిన తర్వాత. ఓకే ఓకే. సో హెల్ప్ హెల్ప్ అయితే పక్కా ఉంది సార్. అంటే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అది మేబీ నేను ఖచ్చితంగా చేసిండేదాన్ని కాదు, ఎందుకంటే అవి తెలీదు. మనం ఓన్ గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే అవి రావన్నమాట, అంత ఎక్కడ తెలుస్తుంది వాటి రిలేటెడ్. ఆ పీడిఎఫ్ చూసిన తర్వాత ఏంటంటే చాలా వరకు క్వశ్చన్స్ అవి వచ్చినవి బెనిఫిట్ అయ్యాయి మార్క్స్. సో అంటే అన్ని గూగుల్ సెర్చ్ చేసుకోను, న్యూస్ పేపర్స్ చూసో కలెక్ట్ చేసుకోవాలి. బట్ ఏంటంటే మిస్టర్ కాంపిటేటివ్ అన్నిటిని కలెక్ట్ చేసి పెడుతుంది. అంటే మా రెస్పాన్సిబిలిటీ మేము చాలా క్లియర్ గా చేసాం ఆ విషయంలో. సో మీరు మిస్టర్ కాంపిటేటివ్ ని ఏ విధంగా స్టూడెంట్స్ కి సజెస్ట్ చేస్తారు? సో స్టూడెంట్స్ కి అయితే ఇది ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్స్ కి వాళ్ళకి ఖచ్చితంగా మిస్టర్ కాంపిటేటివ్ ని స్టిక్ ఆన్ అయితే మంచి రిజల్ట్ వస్తుంది అంటారా? సార్ తీసుకున్న కోర్స్‌కి కరెక్ట్‌గా చూసి వాళ్ళు విని నోట్స్ చేసుకొని కరెక్ట్‌గా టెస్ట్ వచ్చినవి వచ్చినట్టు చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మనకి కావాల్సిన రిజల్టే వస్తుంది సార్. సో అది మిస్టర్ కాంపిటేటివ్ ఇవ్వగలదు అంటారా మంచి క్లాసెస్, టెస్ట్ సిరీస్? తప్పకుండా సార్. లేదు ఖచ్చితంగా ఇస్తుందనే నా అభిప్రాయం. ఓకే. ఇచ్చింది కూడా. అసలు జర్నీ మనకి అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ లో పోస్ట్ పోన్ అవ్వడం, కోర్ట్ కేసెస్ పడడం, లాంగ్ గ్యాప్స్ రావడం, డ్యూరింగ్ ద ప్రిపరేషన్ కన్సిస్టెంట్ గా మోటివేటెడ్ గా ఎలా మీరు ఉన్నారు అనేది కూడా కొంచెం చెప్తే దే విల్ గెట్ దోస్ పాయింట్స్. ఆస్పిరెంట్ జర్నీలో అది ఇదే అన్నిటికంటే టఫ్ పాత్ అనిపిస్తుంది సార్. అంటే నాకు లాస్ట్ రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు కూడా నాకు నమ్మబుద్ధి కాలేదు అది నా నెంబరే అని. అంటే డబుల్ టైం చెక్ చేసుకొని అలాగే చూసి ఏపీపీఎస్సి నుంచి కాల్ వచ్చేంత వరకు నాకు ఓకే చేశారంటే నాదే అయి ఉంటుంది అని. అంటే ఎందుకంటే ఇంతకు ముందు అన్ని చూస్తున్నాను నేను, అన్ని ఫెయిల్యూర్స్ లాగే. అంటే రాస్తాము, మన నుంచి హార్డ్ వర్క్ ఉంటుంది ఉండదు, బట్ సార్ అట్లీస్ట్ హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది అనేది ఉంటుంది. ఇంకా మనమే కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి వదిలేస్తే ఇంకా అది కూడా ఉండదు కదా. అట్లీస్ట్ హోప్ కి మనం కరెక్ట్ గా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, ఉండే చదివేది. ఇంకా
ఏదన్నా కొన్ని డేస్ తీసుకోవచ్చు కానీ ఒక రోజు ఎక్కువ చదివేసి కొన్ని రోజులు అసలు వదిలేయడం అనేది మాత్రం ఈ కాంపిటేటివ్ జర్నీలో అసలు కరెక్ట్ మైండ్ సెట్ కాదు. అది కన్సిస్టెంట్ గా చదువుతూ ఉంటేనే ఫైనల్లో ఖచ్చితంగా మనకు కావాల్సిన పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇది నాది, నా జర్నీయే అది ఎగ్జాంపుల్ సార్ దానికి. రాబోయే నోటిఫికేషన్స్ ఎండోమెంట్ మీద ఉన్నాయి. ఏపీలో ఇంకా డెసిషన్ లేదు, 104 పోస్ట్ ఉన్నాయన్నారు. తెలంగాణలో అఫీషియల్ గా గ్రేడ్ 1, 2, 3 ఈ మూడింటికి కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయని చెప్పడం జరిగింది. గ్రేడ్ 2 అఫ్ కోర్స్ ఓన్లీ ప్రమోషన్ బేసిస్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఉంది అక్కడ. చాలా ఏంటంటే పని భారం ఎక్కువగా ఉండడంతో అక్కడ కూడా నోటిఫికేషన్ ఇద్దామని అనుకుంటుంది. సో వాళ్ళకి మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఒక 5 థింగ్స్ ఏంటి అసలు వాళ్ళు మర్చిపోకూడనివి, ఖచ్చితంగా చేస్తే అవి పర్ఫెక్ట్ గా చేస్తే వాళ్ళకి జాబ్ సెక్యూర్ అయ్యేలాగా ఏ పాయింట్స్ ఉన్నాయో మీరు చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ 5 థింగ్స్ 5 అని కాదు, అంటే తెలియదు సార్, బట్ జనరలీ నేను నేర్చుకున్నది, నా జర్నీలో చూసింది, కరెక్ట్ గా రిజల్ట్ వచ్చిన వల్ల దేని వల్ల అంటే కన్సిస్టెన్సీ సార్ మెయిన్ ఉండేది ఒకటి. 2, చదివిన ఎక్కువ టైం మరీ అవర్స్ చదవకపోయినా చదివిన టైంలో ఫోకస్డ్ గా చదవాలి. అది ఆల్రెడీ ఎంప్లాయిడ్ పీపుల్, జాబ్ ఉన్న వాళ్ళు చేస్తుండొచ్చు, అన్ఎంప్లాయిడ్ ట్రై చేస్తుండొచ్చు, బట్ చదివినంత దాంట్లో ఫోకస్డ్ గా ఎంత కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత రోజు ఏంటి అనేది ముందర రోజే ఒక కరెక్ట్ స్కెడ్యూల్ అనేది ఫాలో అవ్వాలి. 3rd ఏంటంటే రివిజన్ సార్. చదివింది కంప్లీట్ గా రివైజ్ చేస్తూ ఉండకపోతే అది 1 వీక్ లో అంతా మర్చిపోతాం, మళ్ళీ నెక్స్ట్ జీరోకే వస్తుంది. ఐ థింక్ రివిజన్స్ అనేది టెస్ట్ వల్ల మనకి కరెక్ట్ గా అవుతుంది. అంటే ఒకరు కూర్చొని మళ్ళీ చదివింది మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం చదవాలంటే ఫస్ట్ టైం ఉన్నంత ఎంతూజియాజం ఉండదు, చాలా బోర్ ఫీల్ అవుతారు అంతా. అది అట్లీస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏదేది మళ్ళీ చదవాలి, ఏది మర్చిపోతున్నాం అనేది వాటి రిలేటెడ్ ఫోకస్ చేసి అండర్లైన్ చేసుకొని. ఓకే, డన్. ఫైనలీ క్లోజ్ చేద్దాము మనం, ఈ టాక్ క్లోజ్ చేద్దాం. సో మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేశారు? ఒక ఫ్యూ లైన్స్, ఒక 2 లైన్స్ మీ ఫ్యామిలీ నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉంది? ఫ్యామిలీది ఎక్స్ట్రీమ్ సపోర్ట్ సార్. అంటే ఎమోషనల్, ఫినాన్షియల్, అన్ని పరంగా. అంటే ఇన్ ఇయర్స్ చదువుతూ ఉన్నప్పుడు మనకి రాకపోతే వాళ్ళదే ఒక సాడ్నెస్ ఉంటుంది, బట్ ఏంటంటే కాన్స్టెంట్ గా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. లేదు నువ్వు నీ ఇన్పుట్ ఇస్తున్నావు, దానికి తగ్గట్టు చేస్తూ ఉండు, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి. వాళ్ళది ఈ రోజు అమ్మకి చెప్పినప్పుడు కూడా అమ్మ చాలా టీయర్స్ వచ్చేసాయి అసలు. అమ్మగారు ఇంకా అన్ని గుళ్ళు వాళ్ళది తిరిగేస్తారు హ్యాపీగా. ముందరే చాలా టెంపుల్స్ తిరుగుతూ ఉండుంటాం సార్. అంటే మామూలుగానే చాలా ఆ సన్నిధిలోనే మళ్ళీ అది వర్క్ గా రావడం ఇంకా హ్యాపీగా ఉంది. వెరీ నైస్, వెరీ నైస్. నిజంగా అది అదృష్టమే. ఇంకా మీ హార్డ్ వర్క్ కూడా చాలా మంది రిజల్ట్ కూడా వచ్చింది మీ హార్డ్ వర్క్ కి. మీరు ఎస్పెషలీ చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే యాక్చువల్లీ మేము చేయాల్సిన వర్క్ మేము 10 మంది చేసే పని మీరు ఒక్కలే చేశారు. సో డెఫినెట్లీ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ డిటర్మైన్డ్. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మౌనిషా గారు. థ్యాంక్ యూ సార్. మీకు ఏంటంటే మేము ఏ విధంగా మా సపోర్ట్ ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేసేది ఏంటంటే, మనకి సిపిటి ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని కోర్స్ మీకు ఫ్రీగా యాడ్ చేయిస్తాము. సిపిటి అందులో క్లాసెస్, టెస్ట్లు కూడా ఉంటాయి. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో సేమ్ అదే పేపర్ మీకు వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఈవెన్ గ్రూప్ 1 కి కూడా మేము ఆల్రెడీ చాలా మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్ రాసి ఉన్నాము. ఏ విధమైన గైడెన్స్ కావాలన్నా మీరు అప్రోచ్ అవ్వచ్చు మమ్మల్ని. విల్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఓకేనా? ఓకే మౌనిషా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ టాకింగ్ టు యూ. ఓకే, సూన్ విల్ మీట్ యూ మోనిషా. కలుద్దాము డైరెక్ట్ గా మేము. సో విల్ మీట్. అండ్ ఫర్దర్ ప్రాసెస్ కూడా ఏ సపోర్ట్ కావాలన్నా సరే మీరు ఉదయ్ సార్ కి కాంటాక్ట్ చేయండి. నేను టచ్ లో ఉంటాను, ఆ నెంబర్ కి కాల్ చేయండి డైరెక్ట్ గా, ఏ ఇష్యూ ఉన్నా. ఓకేనా? కీప్ థింగ్స్ రెడీ, సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఫర్దర్ గా గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి ఏది కావాలన్నా సరే సార్ ని కాంటాక్ట్ చేయండి. ఎవ్రీథింగ్, సర్టిఫికేట్స్ గురించి దేని గురించి అయినా సరే డౌట్ ఉన్నప్పుడు సార్ కాల్ చేయండి. వి విల్ సపోర్ట్ యూ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మౌనిషా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోనిషా.
థ్యాంక్ యూ సార్.